హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనము బ్యాక్ డోర్ జాబ్స్ గురించి తెలుసుకుందాం. బ్యాక్ డోర్ జాబ్స్ అంటే ఏంటి, అవి గుడా బ్యాడా, అసలు యూస్ఫుల్ ఏంటి, అది చేస్తే అసలు ఏమవుతుంది, మొత్తం క్లారిటీగా డిస్కస్ అనేది చేసుకుందాం. అంతకంటే ముందుగా మీకు 40+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలి అన్నా కూడా, ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ కావాలి అన్నా కూడా, డైలీ జాబ్ అప్డేట్స్ కావాలి అన్నా కూడా వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో ఎవ్రీడే మీరు హ్యూజ్ డేటా లేకపోతే హ్యూజ్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకునే ఛాన్స్ మీకు దొరుకుతుంది. అండ్ ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. అదేంటి అంటే బ్యాక్ డోర్ జాబ్స్ అంటే ఏంటి. జనరల్గా ఇంటర్వ్యూస్ అనేవి ఎలా ఉంటాయి, లైక్ అప్లై చేసుకుంటాం, తర్వాత ఇన్ కేస్ మన రెజ్యూమే సంథింగ్ ఓకే అయితే మనకి లైక్ ఒక రెస్పాన్స్ అనేది వస్తుంది. అక్కడ మనకి ఇంటర్వ్యూ రౌండ్స్ అనేది క్లియర్ చేయాలి. ఇట్స్ అప్ టు కంపెనీ డిపెండింగ్ అండి. లైక్ 3-4 రౌండ్స్ అనేవి మ్యాక్సిమం ఉంటాయి. కొన్ని కంపెనీస్ 5 కూడా ఉంటాయి, కొన్ని కంపెనీస్ జస్ట్ 2-3 ఉంటాయి, 4 ఇలా ఉంటాయి అన్నమాట. వాట్ ఎవర్. సో ఇక్కడ జస్ట్ ఒక రౌండ్ కంప్లీట్ చేసి ఇలా క్లియర్ చేశాక ఫైనల్గా హెచ్ఆర్ రౌండ్ అనేది ఉంటుంది. ఆ హెచ్ఆర్ రౌండ్లో మనకి డైరెక్ట్గా అంటే ఆఫ్లైన్లో మనకి ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. అక్కడ మనకి డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతుంటారు. మనకి ఇక్కడ అడిగే క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ వీడియోలో మనము డిస్కస్ చేసాం, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారనేసి ఒక్కసారి చెక్ చేయండి. సో అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అక్కడ మనము ఓకే అయినాక ఎవ్రీథింగ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ ఇవన్నీ అయ్యాక మనకి జాబ్ అనేది వస్తుంది కదా. మరి ఈ బ్యాక్డోర్ జాబ్స్ అంటే ఏంటి, ఎప్పుడైనా ఆలోచించారా? బ్యాక్డోర్ జాబ్స్ అంటే నథింగ్ బట్, నేను చెప్తాను క్లియర్గా వినండి. ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఉన్నారు, లైక్ జెడ్ అనే పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ ఇంటర్వ్యూస్ అనేవి క్లియర్ చేయలేకపోతున్నారు, కానీ అతనికి జాబ్ అనేది కావాలి. క్లియర్ చేయలేకపోతున్నారంటే జాబ్ రాదు కదా. సో అతన్ని డైరెక్ట్గా ఫ్రెండోర్ కాకుండా, మనం ఫ్రెండోర్ అనే అనుకుందాం దీన్ని, ఫ్రెండోర్ కాకుండా ఇలా ఇంటర్వ్యూస్ క్లియర్ చేసేదాన్ని ఫ్రెండోర్ అనుకుందాం ప్రస్తుతానికి. ఇలా ఫ్రెండోర్లో వెళ్ళలేకపోతే బ్యాక్ డోర్లో వెళ్తారు. అది ఎలా ఇప్పుడు మనం చూసేద్దాం. ఇలా బ్యాక్ డోర్లో వెళ్ళడం అంటే నథింగ్ బట్ మనీ అండి. మనీ ఇచ్చి నాకు జాబ్ కావాలి అనేసి జాబ్లో జాయిన్ అవ్వడమే ఈ బ్యాక్ డోర్ జాబ్ అంటే. కానీ ఇది ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు ఎవరు చేస్తారు ఇలా అంటే, కొన్ని జాబ్ కన్సల్టెన్సీస్ అనేవి ఉంటాయండి, లేకపోతే ఇన్స్టిట్యూట్స్ కూడా ఉంటాయి, జాబ్ కన్సల్టెన్సీస్ కూడా ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే చాలా హ్యూజ్ అమౌంట్ తీసుకుంటారు, అప్ టు 5 lakhs, కొంతమందికి అయితే 10 lakhs. ఇలా చెప్పే అప్పుడు యూజువలీ చెప్తుంటారు 10 lakhs ప్యాకేజ్, మీరు జస్ట్ 2 lakhs 3 lakhs ఇస్తే చాలు, ఇప్పుడు కొంచెం ఇన్వెస్ట్ చేస్తే చాలు, ఫ్యూచర్ మొత్తం 10 lakhs ప్యాకేజ్తో హ్యాపీగా బ్రతికేయచ్చు అనేసి చెప్తూ ఉంటారు, టెంప్ట్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఎందుకు, జస్ట్ 2 lakhs పెడితే అయిపోద్ది కదా అనేసి చాలామంది కమిట్ అవుతుంటారు. కానీ ఇట్స్ టోటలీ ఇల్లీగల్ అండి, నాన్ రికమెండబుల్. ఎందుకంటే ఓకే వెళ్ళారు బ్యాక్డోర్ జాబ్తోనే, ఇలా డబ్బులు ఇచ్చి వెళ్ళారు, అక్కడైతే వెరిఫై చేస్తారు కదా, 1 month అయినా 2 months అయినా తర్వాత వెరిఫికేషన్ అనేది ఉంటుంది కదా. అప్పుడు మీరు ఈ ప్రాసెస్ అన్నీ క్లియర్ చేయలేదు, ఇవన్నీ ఇన్ కేస్ వాళ్ళకి తెలిస్తే మీ 2 lakhs పోయినట్టేగా, లేకపోతే 5 lakhs ఎన్నో ఒకన్ని పోయినట్టేగా. వెంటనే తీసేస్తారు, మీకు ఒక ట్యాగ్ కూడా వేస్తారు, మళ్ళీ మీ రెప్యుటేషన్ అనేది పోతుంది. లైక్ ఆల్రెడీ వర్క్ చేశారు కాబట్టి ఇక్కడ నుంచి వేరే దానికి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి ఎందుకు వదిలేయాల్సి వచ్చింది జాబ్, ఎవ్రీథింగ్ అక్కడ చెప్పాలి. ఇన్ కేస్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తే, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే ఏంటో కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఒకసారి చూసేయండి. నథింగ్ బట్ మన డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కూడా, మన పాస్ట్ ఏంటి అనేది కూడా వెరిఫై చేయడంనే మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటారు. సో అలా వెరిఫై చేసినప్పుడు ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అంటే మన ప్రీవియస్ వర్క్ చేసిన కంపెనీ నుంచి అడుగుతారనమాట, హెచ్ఆర్నో లేకపోతే అక్కడ ఉండే వాళ్ళని అడుగుతారు. అక్కడ ఇన్ కేస్ ఇదే చెప్పింటే అక్కడ తీసుకుంటారా, ఇన్ కేస్ మీరు అన్ని రౌండ్స్ క్లియర్ చేశారు, స్కిల్స్ ఉన్నాయి, వెళ్ళినా కూడా అక్కడ ఇవ్వరు. ఎందుకంటే మీరు ఇలా చేశారు కాబట్టి, మీ నేమ్ అనేది పోతుంది కాబట్టి ఇవ్వరు. సో ఇలా మీ మనీ లాస్ అవుతారు, నెక్స్ట్ జాబ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా లాస్ అవ్వచ్చు. సో అవాయిడ్ చేయడమే బెటర్. చాలా మంది లైక్ చాలా హ్యూజ్ డాటా లాస్ అవుతున్నారు ప్రజెంట్ మార్కెట్లో. ఇదండి బ్యాక్డోర్ జాబ్ అంటే, ఇలా ఉంటాయన్నమాట. సో మనీ ఇచ్చి వెళ్ళడం ఇట్స్ టోటల్లీ నాన్ రికమెండబుల్ కదా. మీకు స్కిల్ ఉంటే,
డైరెక్ట్గా మంచిగా ఇంటర్వ్యూస్ క్లియర్ చేసి వెళ్ళడమే బెటర్. 1 ఇయర్ వేస్ట్ అయినా 6 మంత్స్ వేస్ట్ అయినా కూడా ఆ టైంలో మీరు ఇంకా స్కిల్స్ ఇంక్రీజ్ చేసుకోండి. మీ స్కిల్స్ ఎంత ఇంక్రీజ్ అవుతే మీకు శాలరీ కూడా అంత ఇంక్రీజ్ అవుతుంది కదా. సో మంచి కంపెనీస్కి అప్లై చేసుకోండి. స్కిల్స్ ఎవ్రీథింగ్ మంచిగా జెన్యూన్గా ఉండి జాబ్స్ అనేది చేసుకోండి. మీకు ఏమంటారు, లాస్ అవ్వదు, వేరే వాళ్ళకి లాస్ అవ్వదు, అంటే కంపెనీస్కి లాస్ అవ్వదు కదా. దట్స్ ఇట్ అండి. బ్యాక్ టు జాబ్స్ అంటే ఇది. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఎవరు ఇలా మోసపోవద్దు కాబట్టి లైక్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసేయండి. అండ్ మీరు ఇన్ కేస్ పైథాన్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశాను, ఒక్కసారి చూసేయండి. అండ్ మీకు ఒక సర్ప్రైజ్ అనేది ఉంది, అదేంటో డిస్క్రిప్షన్లో చూసేయండి. వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అండి.